నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారత్ పాక్ యుద్ధం ఆపింది నేను కాదు వెల్లడించిన ట్రంప్. అందాల పోటీల కోసం వచ్చిన వారికి తెలంగాణ ఆడబిడ్డలతో కాలు కడిగించారు. తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత. లక్ష్మణ రేఖ దాటారంటున్న కాంగ్రెస్ శ్రేణుల వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ ఎంపీ శశిధర్ ఉద్రిక్తతల నేపథ్యంలో తాను భారతీయుడిగా తన భావాలను వ్యక్తపరిచానన్న ఎంపీ. కాంగ్రెస్ 15 నెలల పాలనలో ఏం లేదు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. 500 రూపాయలకు గ్యాస్ అన్నారు, ఒక్కసారే ఇచ్చారు. 4000 పెన్షన్ అన్నాడు, అది లేదు. రేవంత్ రెడ్డి అమలు చేస్తారన్న హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదంటున్న స్థానికులు. వచ్చేది అప్పుడు ఇప్పుడు 4000 ఇస్తానా ఆయన గెలిచినాక ఇయ్యకనేపాయి కాదు. అంతేనా? ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇక ప్రభుత్వం మాట మేము తిరుగుతున్నాం రాజకీయంలో పనులు ఎట్లా ఉన్న మాట ఇది. 4000 పెన్షన్ చేస్తారా? లేదు, తులం బంగారం ఏది లేదు, 2500 ఏది లేదన్నా. ఒకటే మాట పట్టుకునేది ఏది లేదు, ఏది లేదు, లేదు. ఎట్లా 15 నెలల పాలన ఎట్లా ఉంది? ఏం లేదు, మాకన్నా అయితే ఏవి రాలేవు ఇంతవరకు అయితే. ఏముంది ఇవాళ మన ఈ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని అంటారు, మళ్ళీ ఏమి ఇస్తారో ఏం కదా, లేని వాళ్ళకు ఇస్తామన్నారు, మళ్ళీ ఇస్తారా ఏం లేదంటున్నావు. మరి రేవంత్ రెడ్డి నిన్న కూడా స్టేజ్ మీద నన్ను శత్రువు కూడా ఒక మాట అనకుండా చేస్తాను, 100% చేస్తాను. టీవీలో ఎంత మందిని తిడతలేరు, మస్తు తిడుతున్నప్పుడు, మస్తు తిడుతున్నవురుగా అన్న. ఆయన ఎవరు తిడుతున్నాడు? ఆయననే అందరు తిడతాడుగా. ఆయనకే ఇప్పుడు ఉన్నాడు వంద ఆడి చెప్పుకుంటాడు, అంతే, ఇంకేం చేస్తాడు. అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నాక ఇంత మంచిగానే ఉండే. ఇంత మాకు తాడమిక్కలు వర్ష వస్తే 5 లక్షలు చేసిండు, మళ్ళా బయటకులు బంద్ చేసిండు, అప్పుడు మంచిగానే ఉండే. ఇప్పుడు తాడమిక్కలు అప్పుడు 2 లక్షలు ఉండే, పాత కాంగ్రెస్ ఉండే, తిరిగి వచ్చేది. ఇప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడు పడంగానే మనం అప్లికేషన్ పెట్టుకుంటే పైసలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు ఏమో అన్న, ఇప్పుడు ఎవరు చచ్చిపోయాడో సరే మాకు తెలియదు. అసలు ఇస్తా అంటారా? ఎందుకంటే రైతులకు కూడా వాళ్ళకు కూడా రైతులు మాకు భూమి లేదు. అదే 5 లక్షలు ఉండే లేదు లేదు ఇస్తలేరు. మా దాంట్లో కూడా కొంతమంది చచ్చిపోయారు, ఎవరికి ఏమి ఇస్తలేరు, రైతులకు కూడా ఇస్తలేరు. ఎట్లా ఇట్లా అయితే మరి ఇట్లా అంటే మనం ఏం చేస్తాం? ఆయన ఎట్లెట్లుందో ఎట్లా అంటాం? ఈయన పొడుగు ఈయన చెప్పుకుంటాడు, ఆయన పొడుగు ఆయన చెప్పుకుంటాడు, మనం ఏం చేస్తాం? 500 గ్యాస్ వస్తుందా? నాకనే ఏం లేదే, లేదు. ఒక్కసారి ఏమో వచ్చినట్టుంది, మళ్ళీ అది వృధనే అయింది. మళ్ళా ఒకసారి ఇచ్చారు, ఒక్కసారి. మా భార్య పేరు ఉంది ఇండియన్ గర్ల్స్, ఒక్కసారి వచ్చినట్టుంది, ఒకసారి 2 మాటలు. ఇప్పుడు అవే 40 రూపాయలు పడుతున్నాయి అని అంటారు, మళ్ళీ అయ్యే 40 పడుతున్నాయి. మరి ఆయనేమో మొత్తము ఈ మహిళల కోసం వేస్తున్నా. నాకైతే ఏది లేదు, ఇక మా ఆడవాళ్ళు నడుస్తుంది, చెప్తారు వాళ్ళే, ఆడవాళ్ళు చెప్తారు. మీ ఇంట్లో చెప్తారు కదా మీకు? మా ఇంట్లో ఏమో చెప్తారు, ఇంకా గది ఉంటుంది. అంతేనా? ఓకే. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందిస్తేనే పాకిస్తాన్ కు సింధు జలాల విడుదల అంశంపై ఆలోచిస్తామంటూ కేంద్ర మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. పాక్ తో కేవలం ఉగ్రవాదం POKకి సంబంధించిన చర్చలుంటాయి. పాక్ ఉగ్రవాదులను అప్పగించాలి, ఉగ్ర మూకల స్థావరాలను ధ్వంసం చేయాలి, ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా ఆపేయాలి. ఆపరేషన్ సింధూర్లో ఆ దేశానికి ఉగ్రమూకలకు గట్టి సందేశం పంపామని చెప్పారు. talking about the ceasefire aspect as well, if you want to... No, look, ceasefire, I think one of you asked me inside about trade as well. On the ceasefire, I mean what you call ceasefire, we call cessation of firing and military action. We achieved, the goals which we set out to do by destroying the terrorist infrastructure in Bahawalpur, Muridke, Muzaffarabad and other places. So after that, I think since the key goals were achieved, I think we reasonably took the position that because even at the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure.
We are not striking at the military, so the military has an option of standing out and not interfering in this process. They chose not to take that good advice. Now, once they got hit as badly as they did on the morning of May 10th, and all of you have seen the today the satellite pictures which actually bring out very graphically how much damage we did. By the way, the satellite pictures also bring out how little damage they did. So these pictures I think will tell you what a hit they took, and the same people who are not willing to stand down on 7th May were willing to talk and stand down on the 10th of May. It is very clear who wanted the cessation of firing. ఉగ్రవాద స్థావరాన్ని లక్ష్యంగా భారత్ చేసిన మెరుపు దాడులతో పాక్ వణికిపోయిందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వెల్లడించారు. భయంతో తోక ఊపుకుంటూ తిరిగే కుక్క మాదిరి ఆ దేశం కాల్పుల విరమణ కోసం ప్రయత్నించిందని చెప్పారు. ఘోరంగా ఓడిపోయిన పాక్ తాము గెలిచామని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో సైనిక అధికారులు పాల్గొన్నారనేది వారి మధ్య బంధాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. It's going to be very difficult Pakistanis to convince themselves that they won this 4-day war. The reason is India was able to, with precision, decimate the terror headquarters and training camps. When Pakistan responded, India was able to blunt their response. And then when Pakistan continued to try to retaliate, India was able to put their airfields out of commission. Pakistan went running to try to achieve a ceasefire, like a scared dog with its tail between its legs. And the fact of the matter is, there is absolutely no spin that the Pakistani military can put on what occurred to shield themselves from the full reality of the fact that they not only lost, but they lost very, very badly. The question now, however, is what Pakistan will do next. Clearly, there's a problem within the Pakistani military, both because it's a cancer on Pakistani society and because, as a military, it's incompetent. And so, is Asim Munir going to keep his job? Is the ego of Pakistani generals going to trump the future strength and well-being of all of Pakistani society? Basically, Pakistan needs to clean house, but it's an open question whether they are too far gone to do that. Mr. Rubin, what do you think made you? బిర్యానీలో బొద్దింకలు పురుగులు వస్తే వాము అంటాం, కానీ హైదరాబాద్ శివార్ ఇబ్రహీంపట్నం మెహఫిల్ హోటల్లోని బిర్యానీలో ఏకంగా బల్లి వచ్చింది. కస్టమర్ కృష్ణారెడ్డి తెలిపారు. సగం బిర్యానీ తిన్నాక దాన్ని చూసి కంగు తిన్నానని సిబ్బందిని ప్రశ్నిస్తే బాగా ఉడికింది కదా అని సమాధానం చెప్పారని ఆయన వాపోయారు. వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చికిత్స చేయించుకున్నట్లు వివరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారన్నారు. నా పేరు కృష్ణారెడ్డి, షేరుగూడ. నేను ఇబ్రహీంపట్నం మండల ఆఫీస్లో చేరుపై నుండి ఇబ్రహీంపట్నం వచ్చిన కొంచెం లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినా. అక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత ఆ బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. ఇక్కడ కంప్లైంట్ చేశారు? నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర నేను పోలే, కంప్లైంట్ వేయలే ఇంకా. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. అది జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా, టాబ్లెట్ రాసిన దాకా. నేను మోషన్స్ అది అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ అయ్యారు. బల్లి వచ్చిన విషయము ఆ హోటల్ యాజమాన్యాన్ని మీరు కఠినంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిరా బల్లి వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్తే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను నేను. లేదు అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్క అది మొక్క అంటే నేను ఒకటే చెప్పిన, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యత నాకు రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను,
అని కూడా చెప్పాను నేను. మీకే వచ్చిందా బలి ఇంకెవరని కొంచెం ప్లేట్లో? నా ప్లేట్లోనే వచ్చింది. అవునా? వరంగల్ జిల్లాలో 2 మహిళా మంత్రులున్నారు కదా, వాళ్లతో అందాల పోటీలకు వచ్చిన వారి కాళ్లు కడిగేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది. తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. నేను ఒక్కటే మాట ఈరోజు అడగదలుచుకున్నాను. ఇవో మీకు చూపిస్తా ఉన్నాను కాళ్ళు కడిగించిన ఫోటోలు. ఇంకా ఇందులో మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా, బాగా క్రెడిట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికి. అరే మహిళా మంత్రులు కడిగిరు కాళ్ళు అని చెప్పేసి ఇంకా గొప్పగా చాలా బాగా అనిపించేది. ఇంకా ఇది స్పష్టంగా చూడండి, స్తంభాలు పెట్టి ఆ వెండి చెంబులకు పూత పోయించి వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి టవాలతో దుడుస్తూ ఏంది ఇది బతుకమ్మ ఆట ఆడిచ్చిరు. చీరగట్టుడు కాదు, బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పులు వదిలిపెట్టాలని కూడా నేర్పాలి. బతుకమ్మ అంటే మా ఆడపడుచులకు గౌరమ్మ, మా ఆడపడుచులకు గౌరమ్మ. అమ్మవారిని మేము పూజిస్తాం. 9 రోజుల పాటు బతుకమ్మను పేర్చుకొని సుమంగలిగా ఉంచు, నా భర్త ఆయురారోగ్యాలు బాగుండేలాగా చూడని చెప్పి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగని గొప్పగా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని బతుకమ్మ పండుగని జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిండో అర్థం కాదు ఈ రేవంత్ రెడ్డి. సరస్వతి నదిలో పుష్కరాలు బాగుంది, ముఖ్యమంత్రి వారి సతీమణి కాళ్ళ వద్ద అమ్మవారి ఫోటోలు. ఈయన డైలాగ్ ఓసారి విన నేను, గుళ్ళో దేవుడు ఉండాలట, గుండెల్లో భక్తి ఉండాలట. మరి ఎక్కడుంది నీ భక్తి? నీ డైలాగ్ ఎటువాయే తెలియదా? మనుషులందరికీ తెలుసు దేవుడు గుళ్ళో ఉండాలి, దేవుడి పైన భక్తి గుండెల్లో ఉండాలని మనుషులందరికీ తెలుసు. మరి నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను? నీ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను. ఇంత అహంకారం ఎందుకు మీకు ఎందుకు ఇంత అహంకారం? దేవుళ్ళని కూడా కాళ్ళ కాడ పెట్టుకునేంత అహంకారం వచ్చిందా మీకు? నీకు అధికారం ఇస్తే నువ్వు ఈరోజు ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఈరోజు 200 కోట్లు ఖర్చు పెట్టి మరి విశ్వసుందరి పోటీలు హైదరాబాద్ని వేదికగా చేయడానికి గల కారణాలు ఏంటి? దీనివల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి? ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేంటి అని నేను అడుగుతున్నాను. ఏం ఒరగబెడదామని చెప్పి తీసుకొచ్చినారో అని అడుగుతున్నాను. స్ట్రీట్ వెండర్స్ అంటే పట్టణాలలో, మున్సిపాలిటీలలో ఎక్కడైనా సరే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. అంటే రోడ్ల మీద బండ్లు పెట్టుకోనో లేకపోతే చిన్న చిన్న డబ్బాలు వేసుకొనో బతుకుదెరు కొనసాగిస్తున్న వాళ్ళకి మెప్మా ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం, అంటే ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి కూడా ప్రభుత్వంలో ఉంది. అట్లాంటి వ్యవస్థ ఉంది. మెప్మా ద్వారా మొదలు ఒక 10,000 అప్పుగా ఇచ్చి వాళ్ళు సక్రమంగా 0 వడ్డీ సక్రమంగా వాళ్ళు దాన్ని చెల్లిస్తే మళ్ళీ 20,000, మళ్ళీ 40,000. ఈ విధంగా వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి మెప్మా ద్వారా వాళ్ళకు ఆర్థిక సాయం అందించే ఒక మంచి వెసులుబాటు మన దగ్గర ఉంది. అట్లాంటి ఆర్థిక సాయం చేసేది పోయి వాళ్ళ బతుకును భారం చేస్తూ వాళ్ళ బతుకు మీద బండను వేసిండ్రు. ఈరోజు మీరు వరంగల్ జిల్లాలో సుందరిమల్లు పర్యటించినంత మాత్రాన ఈరోజు స్ట్రీట్ వెండర్స్ మీద మీకు కసి ఏంది, మీకు కక్ష ఏంది? ఎందుకు వాళ్ళ పొట్ట కొట్టినారు? ఎందుకు వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు? ఇది మంచి పద్ధత, మంచి సాంప్రదాయం అని అడుగుతున్నాం. వెంటనే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కల్లాలో ఆడబిడ్డలు కన్నీళ్లు పెడుతుంటే కనీసం పట్టించుకునే పాపాన పోలేదు. కానీ ప్రపంచ అందగత్తెలతో కలిసి జల్సాలు చేయడంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు. ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ము 200 కోట్లు ఎవరికి కావాలి? మిస్ వరల్డ్ పోటీలకు కావాలన్నా, ఫ్యాషన్కి కావాలన్నా, ఫార్మర్కి కావాలన్నా? ఈరోజు వర్షాలు పడి కళ్ళాలలో మన ఆడబిడ్డలు, రైతులు వడ్లు కొట్టుకపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంటే వాళ్ళ ముఖం చూసిన పాపాన లేదు. ఒక్క మంత్రి కూడా ఒక్క పొలం దగ్గర కానీ ఒక్క కళ్ళం దగ్గర కానీ పోలేదు ఇప్పటి వరకు. నిన్నటికి నిన్న ములుగులో 200 ఎకరాల పంట నీళ్ళల్లో కొట్టుకపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క అక్కడికి పోకుండా ఇక్కడ అందగత్తెలతో ఫోటోలు తీయకుండా రామప్పలో జల్సాలు చేస్తున్నారు. వడ్ల రాశుల దగ్గర కనపడుతుంటే, నీళ్ళల్లో మునిగిపోతుంటే కనపడుతుంటే కూడా చూడకుండా పోయారు. ఇది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మంత్రులు చేస్తున్న పని. ఎవరు ప్రియారిటీ? తెలంగాణ సొమ్ము ఎవరి కోసం? అందగత్తెల కోసమా? ఒక పక్క ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పనిచేయకుండా కిలోమీటర్ల పొడుగున మంచినీళ్ళ కోసం నడక చేస్తుంటే ఆ మహిళలను పట్టించుకునే పరిస్థితి లేదు ఈ తెలంగాణలో. ఒక పక్క మన ఆడబిడ్డలు కళ్ళాలలో బోరుమని ఏడుస్తుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ అందగత్తెలను బస్సుల్లో తిప్పుకుంటూ వాళ్ళకి డిన్నర్లు ఇచ్చుకుంటూ జల్సాలు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నవ్వుకుంటూ
కనీసం ఒక మంత్రి కాదు కదా, ఒక ఎమ్మెల్యే కూడా వీళ్ళని పట్టించుకోవట్లేరు. వడ్ల రాష్ట్రాల అందాల రాష్ట్రాలు అదే చెప్తున్నాం. ఇదే 200 కోట్లు పెడితే ఇప్పటికీ ఎన్ని ఓట్లు కొనవచ్చు, ఎందుకు కొనలేకపోతున్నారు? ఈ విధంగా ఈరోజు కళ్ళాలలో రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే చూసే పరిస్థితి లేదు. 10 నెలలు కూడబెట్టిన డబ్బులను ఇండియన్ ఆర్మీకి ఇచ్చిన తమిళనాడుకు చెందిన అబ్బాయి. நான் ஊராட்சி ஒன்றிய தொடக்கப்பள்ளி 2வது வரைக்கும் படிக்கிறேன். இப்போ நான் ஊரில் இருக்கிறதா இங்கே கொடுக்க வந்திருக்கேன். எல்லோரும் கஷ்டப்படுறாங்க, அதனால நான் காசுலாம் கொடுப்பேன். ஜூன் 29 வந்துடுச்சுன்னா எல்லாத்துக்கும் வீட்டுக்கு வர சொல்லுவேன். வீட்டிலே சாப்பாடு கட்டி எல்லாத்துக்கும் கொடுப்பேன். கஷ்டப்படுறாங்களா, ஊருக்கு போகும்போது நான் வழியெல்லாம் படுத்துருப்பாங்க, அவங்களுக்குலாம் கொடுப்பேன். இங்கே தாத்தாலாம் ஒரு வயசான தாத்தா பஸ் ஸ்டாண்டில் படுத்துருந்தாங்க. எங்கள் அம்மாவில் போர்வெல்லாம் வாங்கினாங்க. நான் ஒரு போர்வை வாங்கி கொடுத்துட்டேன். போர்வை வாங்கி கொடுத்ததுக்கப்புறம் தம்பி ஒரு பிஸ்கட்டு, நான் ஒரு பிஸ்கட் கொடுத்தேன். அதுக்கப்புறம் எல்லோரும் இருந்தாங்க. அதுக்கப்புறம் நான் உண்டி சேர்த்து எங்கள் பிறந்த எங்கள் அம்மா இது வாங்கிட்டு இருந்தாங்க. அதனால எங்கள் அம்மாட்ட நாங்கள் 60 ரூபாய் 50 ரூபாய் நான் காசு போட்டுக்கிட்டேன். இந்த அம்மாட்ட கேட்டுக்கிட்டு அதுக்கப்புறம் காசு நொம்பிடுச்சு. ஆனால் ராணுவ வீரருக்கு நான் காசு கொடுக்க வந்திருக்கேன். யார்கிட்ட கொடுக்க வந்திருக்கீங்க? ராணுவ வீரருக்கு கொடுக்க வந்திருக்கேன். இங்கெல்லாம் சாப்பிட்றதுக்குலாம் கஷ்டப்படுறாங்க, தூங்கவும் முடியாது. அதனால போர் போடுறதுனால எல்லாத்தையும் பார்த்து நம்மளாம் சேர்த்துக்கிறாங்க. அதனால நான் காசு கொடுக்க வந்திருக்கேன் இன்னைக்கு. எதுக்காக உங்களுக்கு அந்த மாதிரி என்ன வந்துச்சு? எனக்கு அப்படி தோணுச்சு. எனக்கு அதாச்சும் நான் படுத்தும் போது எங்கள் அப்பா ஏதாவது பார்க்க சொன்னாங்க. இதெல்லாம் வெளிநாட்டுலாம் சுடுவாங்களா, அதை பாருன்னு சொல்லுவாங்க. பார்ப்பேன். அதில் நிறையா குண்டு சில நேரத்தில் 10 குண்டு போடுவாங்க. அதனால 4 பேர் எங்கே வெடிக்குதுன்னு தெரியாது. இல்லைன்னா சில நேரத்தில் சுட்டாங்கன்னா எங்கே போய் வெடிக்குதுன்னு தெரியாது. அதுக்கப்புறம் நம்ம என்ன பண்ணுவோம்னு தெரியாது. ஓகே, இதுக்கு முன்னாடி இந்த மாதிரி எதுக்காக கொடுத்துருக்கீங்களா? சொல்லுங்கள். நாங்களாம் வயசான தாத்தா, அந்த வயசான பாட்டி துணியெல்லாம் எடுத்து கொடுப்போம்ல. எங்கள் சேலை, இந்த வேட்டி, சட்டை எல்லாம் கொடுப்போம். அதுக்கப்புறம் கொடுத்ததுக்கப்புறம் ரொம்ப நன்றின்னாங்க. கோயிலுக்கு நேற்று கூட கோயிலுக்கு போனோம். வெளியில் ஆள்லாம் உக்காந்துருந்தாங்க. அவங்களுக்கும் சாப்பாடு ஒன்று எடுத்து 2 கையில் பிடிச்சி கொண்டு போனேன். அதுக்கப்புறம் கோயிலுக்குள்ளேயும் இருந்தாங்க ஆளுங்களும் உள்ள எடுத்து படுத்துருந்தாங்க. அவங்களும் கொடுத்துட்டு வந்துட்டோம். வீட்டுக்குலாம் வந்தோடனே எல்லாம் திரும்பி எனக்கு பிறந்த நாள் வந்தோடனே திரும்பியெல்லாம் கொடுத்தோம் எல்லாத்துக்கும். அதுக்கப்புறம் ரொம்ப நன்றின்னாங்க. சொல்லுங்க. நான் சேல்ஸ்லாம் பண்ணிலாம் விளையாட்டுக்குள்ளே கொடுத்தேன். எல்லாம் ரொம்ப நன்றின்னாங்க. அதுக்கப்புறம் நானும் ஒரு மார்வேட்ட வேஷங்கள போனேன். அதுக்கப்புறம் ஃபுல்லாக பரிசுலாம் கொடுத்தாங்க. அதனால நான் எல்லாத்துக்கும் கலந்துட்டேன். பேச்சு போட்டியில் கலந்தேன். நேற்று கூட நல்லா இருந்துச்சு. இந்த மெடல்லாம் கொடுத்தாங்க. లక్ష్మణ రేఖ దాటారంటున్న కాంగ్రెస్ శ్రేణుల వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ శశిధరూర్ స్పందించారు. ఉగ్రత నేపథ్యంలో నేను భారతీయుడిగా నా భావనను వ్యక్తపరిచాను. నేను పార్టీకి గాని కేంద్రానికి గాని అధికార ప్రతినిధి కాదు. నా వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే నేను చెప్పాను. నా అభిప్రాయాలను ఎవరైనా ఖండించవచ్చు. అంతర్జాతీయంగా మన దేశానికి మద్దతు తెలపాల్సిన పరిస్థితులు కాబట్టే అలా మాట్లాడాలని తెలిపారు. Look, I don't know where this comes from. I was in a meeting, a closed-door meeting of the Congress Working Committee leaders yesterday. I was there till 6:35 for a meeting that began at 4:30. And I must say that in that time there was certainly no reference to any of this and no reference to me. Now, if something happened thereafter, I am yet to be informed of it. So when I'm informed, I will react. I don't see much point in reacting to something of which there's been no official communication to me of any kind, nor any discussion of which I was a part. It should not be to address party's opinion. But he's correct. He's absolutely correct. I made it very clear. I'm not a spokesman of the party. I'm not a spokesman of the government either, I might add. I'm, for whatever it's worth, people seem to think I have some knowledge about some of these subjects, and so they come and ask me my views. And I make it very clear, sometimes explicitly, sometimes implicitly, that I'm expressing my personal views as an Indian, as a proud citizen, and certainly don't forget that my own party had declared complete solidarity with the government and the armed forces at the beginning of this conflict, and in that spirit I also expressed that support. To my mind, it was merely a contribution to a very important national discourse at a time when frankly, it was important for us to rally around the flag. There were, especially internationally, there was a relative lack of our point of view being heard
particularly in Europe, the Middle East, the US, and so on. And when stations from those countries approached me, I felt it was almost my duty to try and give a point of view that I believe accurately reflects my understanding anyway of what India believes, stands for, and would have done. Now, I'm not any way official. I mean, I am a chairman of a standing committee, but we have not yet been briefed. Our briefing is coming on Monday. So I have no access to any special classified information or anything. I'm giving my personal opinion as somebody who has been witnessing and watching world affairs from close quarters for a very long time. That's about it. And frankly, people are entirely free and welcome to reject my point of view. This is my point of view, that's all. To which I am, I believe, entitled in a democracy. So Sudharan has already come out again today that he is not happy about being removed from the post. And there was a speculation that you should be speaking to Sudharan to pacify him. Is there anything happening like that? No, I actually have not spoken to him recently. I did speak to him the day that he was withdrawn and that he moved, and at that time we had a very amicable conversation. As far as this is concerned, it is a decision of the leadership of the party, the so-called High Command, and when we as individual members of the party were asked our opinions, we gave our opinions. But now that the decision has been taken, I see no point in redoubling down on any of this from my point of view. I have given my view. Now the party has taken a decision. We must move on. It's as simple as that. So you said you were in that meeting yesterday. Nothing of this sort was discussed. But today, news reports or reports are coming out in such On the basis of what? So that's what. So do You know, you all went to journalism school. Aren't you supposed to have some basic evidence, facts and figures, who, what, where, why, when, etc.? Tell me who, what, where, why, when, then I'll be... I have not received any communication to this effect. All I'm seeing is media reports. And frankly, if I want to base all my life and all my statements, all my reactions on media reports, I would really not be able to do very much else. you think you are being targeted in some way? Because... You folks tell me, am I in your crosshairs? I don't know. Look, as far as I'm concerned, I'm trying to do my work. I have a lot of engagements in the constituency this evening, which is why I'm here, and I should be allowed to go on and meet them. All I can say is, I don't honestly see the need for much of this controversy, but on one issue, we are all Indians, and at this time, at the time of conflict, I spoke as an Indian. And I never pretended to speak for anyone else. I'm not a spokesman of the party. I'm not a spokesman of the government. Whatever you agree or disagree with what I said, blame it on me individually and that's fine. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీటు బొగ్గుగనలో భారీ పేలుడు ధాటకి చుట్టుపక్కలున్న నాగేపల్లి లద్నాపూర్ ఆదివారంపేట రాజాపూర్ మరియు పర్నూరు గ్రామాల్లో భూమి కంపించింది. ఇండ్లపై రాళ్లు ఎగిరిపడి పలువురికి గాయాలు. బ్లాస్టింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని బాధితులకు నష్టపరిహారం అందజేయాలని ధర్నా చేపట్టిన ప్రజలు. ఏడ కూర్చున్నది కాదు కాదు ఎక్కడ ఉంటా తాకింది ఒకసారి చూపించామను చూపించు ఒకసారి చూపించా ఏడ తాకింది నువ్వేం నుంచి వస్తాను ఏడ తాకింది నీకు ఏడ తాకింది చేయి మీద పడ్డదా కాలు మీద కూడా పడ్డదా చెప్పు ఏం జరిగింది చెప్పు మానం పోదంటే షాప్ దగ్గర ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉంటే అక్కడ కప్పుడు అయింది అటు చూసుకోవాలకు అటు పొగెళ్తాంది ఏ రాడు కూసింది సరే ఓకే భారత్ పాక్ మధ్య అణుయుద్ధం ఆపానంటూ ప్రగల్భాలు పలికిన యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. నేనే ఆపాను అని చెప్పను, కాకపోతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించాను. అంతా సద్దుమణిగింది అనుకున్నాను. 2 రోజుల తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుద్ధానికి బదులు వ్యాపారం చేయాలని ఇరు దేశాలకు సూచించారు. భారత్ పాకిస్తాన్ రెండు ఆ దిశగా ఆలోచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. I don't want to say I did, but I sure as hell helped
settled the problem between Pakistan and India last week, which was getting more and more hostile. And all of a sudden you'll start seeing missiles of a different type. And we got it settled. I hope I don't walk out of here and 2 days later find out that it's not settled, but I think it is settled. And we talked to them about trade. Let's do trade instead of do war. And Pakistan was very happy with that, and India was very happy with that, and I think they're on the way. You know, they have been fighting for about 1,000 years, in all fairness. So I said, you know, I could settle that up. I can settle anything. Let me settle it up. Let's get them all together. How long have you been fighting? About 1,000 years. Oh, that's a lot. I'm not sure about that. I'm not sure about settling. That's a tough one. They've been fighting for a long time. But we got that settled. Everybody was very happy, I'll tell you. That looked like it was really going to be escalating out of control. But with బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ పాక్ యుద్ధం ఆపింది నేను కాదు వెల్లడించిన ట్రంప్. అందాల పోటీల కోసం వచ్చిన వారికి తెలంగాణ ఆడబిడ్డలతో కాలు కడిగించారు. తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత. లక్ష్మణ రేఖ దాటారంటున్న కాంగ్రెస్ శ్రేణుల వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ ఎంపీ శశిధర్ ఉద్రిక్తతల నేపథ్యంలో తాను భారతీయుడిగా తన భావాలను వ్యక్తపరిచానన్న ఎంపీ. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.